అహల్య శాప విమోచనము. గౌతమ నారీ శ్రాపబస ఉపల దేహధరి ధీర చరణకమల రజ చాహతే కృపాకరహు రఘుబీర. గౌతమ మహర్షి ధర్మపత్ని అయిన అహల్య శాపవశమున శిలయై నీ పాద కమల రేణువును కాంక్షించుచున్నది. రఘువీరా, ఆమెపై కృపచూపుడు అని విశ్వామిత్రుడు పలికెను. పరసతపద పావన శోకన సావన ప్రకటబయి తప పుంజసహి దకత రఘునాయక జనసుఖ దాయక సనముఖ హోయి కర జోరి రహి అతి ప్రేమ అధీరా పులక శరీరా ముఖ నహి ఆవయి బచన కహి అతిశయ బడబాగి చరణహి లాగి జుగల నయన జలధార బహి ధీరజు మన కీన్హ ప్రభు కహు చిన్హ రఘుపతి కృపా భగతి పాయి అతి నిర్మల బాని అస్తుతిటాని జ్ఞానగమ్య జయ రఘురాయి. మైనారి అపావన ప్రభు జగ పావన రావణ రిపు జన సుఖదాయి రాజీవ బిలోచన భవభయమోచన పాహి పాహి శరణహి ఆయి. ముని శ్రాపజోదీన్హ అతి బలకీన్హ పరమ అనుగ్రహ మైమాన దేకేవు భరిలోచన హరిభవమోచన ఇహై లాభ శంకర జాన బెనతి ప్రభు మోరి మైమతి భోరి నాదన మాగవు భర ఆన పదకమల పరాగ రస అనురాగ మమ మన మధుప కరైపాన జేహి పద సుర సరిత పరమ పునీత ప్రకటబయి శివశీసధరి సోయి పద పంకజ జేహి పూజత అజ మమ శిర ధరేవు కృపాలహరి. ఏహి బాతి సిధారి గౌతమ నారి బార బార హరి చరణ పరి జో అతి మన భావ శోభరు పావ గైపతి లోక ఆనందబరి. పవిత్రమైన శోకనాశకరి అయిన శ్రీరామపాదము సోకినంతనే మహాతపస్విని అయిన అహల్య లేచి నిలబడి అంజలి ఘటించెను. భక్తులకు ఆనందప్రదుడైన శ్రీరామునిగాంచి ఆమె ప్రేమ విహ్వాలి అయినది, పులకిత గాత్రి అయినది. ఆమె నోట మాటయే రాలేదు. అత్యంత భాగ్యశాలి అయిన అహల్య ప్రభు చరణములకు ప్రణమిల్లెను. కన్నీరు సంతత ధారగా ప్రవహించెను. ఆమె ధైర్యమును కూడగొట్టుకొని భక్తి పారవశ్యముతో నిర్మల వాణితో శ్రీరామచంద్రుని ప్రభువుగా గుర్తించి స్తుతింపసాగాను. బ్రహ్మజ్ఞానులకే గోచరమగు రఘురామ, మీకు జయము. నేను అపవిత్రురాలను, మీరు లోకపావనులు, భక్తులకు సుఖప్రదులు. ఓ రావణారి కమలనయన జనన మరణ కేశములను తొలగించువాడా, నేను మీ శరణు జొచ్చి తిని నన్ను రక్షింపుడు. ముని నాకు శాపమిచ్చి మేలే చేసెను, దానిని నేను పరమానుగ్రహముగా భావింతును. దాని వలన మోక్ష ప్రదాత అయిన శ్రీహరిని నేత్ర పర్వముగా దర్శించుకొనగలిగి తిని. మీ దర్శన భాగ్యమునకై ఆ పరమశివుడు కూడా తహతహలాడును. నేను మందబుద్ధిని, నాకు ఒక వరమును ప్రసాదింపుడు. నా మనసనేడే మధుపము సర్వదా మీ పాదకమల రసాస్వాదమును చేయుచుండునట్లు అనుగ్రహింపుడు. మీ పాదముల నుండియే పరమ పవిత్రమైన గంగ ఉద్భవించి శివుని జటాజుటములను అలంకరించినది. మీ శ్రీ పాదములను కడిగే బ్రహ్మ వాటిని భక్తితో సేవించెను. అట్టి మీ పాదము నా శిరముపై మోపబడినది, నేను ధన్యురాలను అని పలుకుచు అహల్య పదే పదే భగవంతునకు ప్రణమిల్లెను. తానడిగిన వరములను పొంది అహల్య మహదానందముతో తన పతిదేవుని పాదముల చెంతకు చేరెను. అసప్రభు దీనబంధు హరే కారణరహిత దయాల తులసీదాస సట తేజీ భజు చాడి కపట జంజాల. శ్రీరామచంద్ర ప్రభు దీనజన బాంధవుడు, అవాజ్య కరుణాపారీణుడు. ఓ మూఢమనస, ఈ కపటములైన జంజాటములను వదిలి ఆయనను భజింపుము అని తులసిదాసు తెలుపుతున్నాడు. ఓం స్వస్తి.